హలో అండి. హాయ్ అందరికీ. నేనైతే ఈరోజు ఎంతో కమ్మగా ఉండే గోంగూర పప్పు చేశానండి. ఈ పప్పు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి. ఈ పప్పు అయితే రైస్లోకి చపాతీలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా గోంగూర మనకు ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తుందండి. నేనైతే ఎలా చేస్తానో చూపిస్తాను పదండి. ఇప్పుడు దీనికోసం కుక్కర్ తీసుకొని దాంట్లో నేనైతే ఎర్రపప్పు తీసుకున్నాను. మీరు కావాలంటే పెసరపప్పు కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎర్రపప్పులో వాటర్ వేసి 2-3 టైమ్స్ మంచిగా వైట్గా వస్తున్నాయి కదా వాటరు, ఆ వాటర్ మంచిగా క్లీన్గా వచ్చే వరకు ఈ పప్పునైతే 2 లేదా 3 సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి. నేనైతే వాష్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద సైజు గోంగూర కట్టలో కొంచెం ఒక హాఫ్ అన్నమాట తీసుకొని ఇలా వాష్ చేసి సన్నగా తరిగాను. అది ఇప్పుడు వేసుకున్నాను. ఒక మీడియం సైజు టమాటాలు 2 కట్ చేసి వేసాను. అదేవిధంగా ఒక 10 పచ్చిమిర్చిని కట్ చేసి ఇలా 2 భాగాలుగా కట్ చేసి తీసుకున్నాను. ఇంకా ఎండుమిర్చి అయితే ఏమి వేయనండి. ఇందులో కొంచెం అంటే కొంచెమే చింతపండు, ఆ తర్వాత పసుపు, ఇంకా తగినంత ఉప్పు, మీకు సరిపోకుంటే తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పు మొత్తం మునిగే వరకు వాటర్ అయితే తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి ఒక 3 లేదా 4 విజిల్స్ అండి. ఎర్రపప్పు కాబట్టి తొందరగా ఉడుకుతుంది. ఇంకా నేనైతే పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కాబట్టి ఎండుమిర్చి వేయనండి. మీకు ఇష్టం ఉంటే పచ్చిమిర్చి తగ్గించి ఎండు కారం వేసుకోవచ్చు. చూడండి, పప్పు అయితే 3-4 విజిల్స్ తర్వాత ఇలా మెత్తగా సాఫ్ట్గా ఉడికింది కదా. ఇప్పుడు మనమైతే గరిటెతో లేదా పప్పు గుత్తితో అయితే కొంచెం స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా నేను చెప్పిన విధంగా చూపిస్తున్న విధంగా మెత్తగా రుబ్బుకున్నాక కొంచెం ఇందులోకి అయితే ఇంకా ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో చూసుకోవాలి. ఇప్పుడు ఇది చిక్కగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని కొంచెం పలచగా చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఉడికిస్తాం కదా ఈ పప్పుని, అప్పుడు మరింత గట్టి పడకుండా కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా, లేకుంటే సరిపోకపోతే మనమైతే అడ్జస్ట్ చేసుకోవాలి. నాకైతే అన్నీ సరిపోయాయి కానీ కొంచెం సాల్ట్ అయితే సరిపోలేదు, అందుకని నేను మళ్ళీ కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు మరొకసారి మంచిగా కలిపేసుకొని స్టవ్ మీద చిన్న మంట మీద కొంచెం మరిగించుకోవాలి ఈ పప్పును. ఇది మరిగే లోపల మనమైతే పోపు తయారు చేసుకుందాం. ఇప్పుడు దీనికోసం మరొక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని, ఈ ఆయిల్ మంచిగా కాగాక దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం ఆవాలు వేసుకొని ఒక 2 ఎండుమిర్చి అయితే తుంచి వేసుకుంటున్నాను, టేస్ట్ కోసమే అండి. ఆ తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచుకొని వేసుకున్నాను. ఇవి మంచిగా వేగాక ఒక గుప్పెడి కరివేపాకుని వేసుకొని ఇలా మూతతో అయితే కవర్ చేశాను, ఎందుకంటే మీద చిట్లుతుందని. ఇది మంచిగా వేగాక చిటికెడు పసుపు వేసుకొని మొత్తం పోపునైతే మంచిగా కలిపేసుకోవాలి. ఇంకా పోపు అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఇష్టం ఉంటే కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు. కాకపోతే నా దగ్గర ఇప్పుడు అవైలబుల్గా లేదని నేను ఇంగువ వేయలేదండి. ఇంగువ వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది రుచి. ఇప్పుడు ఈ పోపునైతే తీసుకెళ్ళి మనకు మరుగుతున్న ఈ పప్పు ఉంది కదా, ఈ పప్పులో అయితే వేసేసుకోవాలి. మొత్తం పోపు వేసుకున్నాక మరొకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇంకా ఈ గోంగూర పప్పు అయితే ఎంతో రుచిగా ఉండే గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇదే విధంగా చేసుకొని టేస్ట్ అయితే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి ఎంత బాగుందో కదా ఈ పప్పు అయితే.